ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధములను పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. చెచ్చరన్ కరినగరికి విచేసిన నిమిషమైన వేండ్లకు నీవె చోటకి విచేయక మచ్చికతో నుండుమయ్యా మా నగరమునన్. చెచ్చరన్ తొందరగా కరినగరి అనగా హస్తినాపురము. కిన్ నాకు నీవు విచ్చేసిన వెళ్ళిన నిమిషం మాత్రపు సమయము అయినను 1000 ఏండ్లు సంవత్సరములు అగు అనగా వలె ఉండును. నీవు ఎచ్చోటి ఎక్కడ కిన్ విచ్చేయక వెళ్ళకుండగా మచ్చిక ప్రేమ తో ఉండుము అయ్యా తండ్రి మా యొక్క నగరములో. భావము: ప్రభువు, నీవు మాటికి హస్తినాపురానికి వెళుతున్నావు. అలా వెళ్ళినప్పుడల్లా ప్రతి నిమిషము మాకు 1000 సంవత్సరాలాగా అనిపిస్తున్నది. అందుచేత మా ద్వారకా నగరాన్ని వదిలి ఎక్కడికి వెళ్లకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్యా నలనయ్యా. 255 పద్యం. అంధకార వైరి అపరాధి కవల జనిన అందమైన జగము భంగి నిన్ను కానకున్న నిరజలోచన అందతమును మధుల మగుదుమయ్యా. అంధకార వైరి సూర్యుడు అంటే అంధకార వైరి అంటే చీకటికి శత్రువు సూర్యుడు. పడమటి, అద్రి కొండ, కిన్ నగాకు, అవ్వలన్ అవల ప్రక్కకి, జనినన్ వెళ్ళగా, అంధము చీకటిగా, అయినట్టి, జగము లోకము, భంగిన్ వలె నిన్ను కానక చూడగా లేకుండగా ఉన్న ఎడల నీరజలోచన కృష్ణ అనగా నీటిలో పుట్టినది పద్మం వంటి కనులు గలవాడని అర్థం. అంధమస చీకటి వంటి అజ్ఞానముతో కూడిన మతులము బుద్ధి కలవారము అవుతాము అయ్యా తండ్రి. భావము: సూర్య భగవానుడు పశ్చిమ పర్వతం దాటుకుపోయినప్పుడు జగత్తు అంతా అంధకార బంధురమైనట్లు నీవు కనరాకుంటే మేము గట్టిగా చీకట్లో పడి కొట్టుమిట్టాడుతుంటాము. తర్వాత 256 వచనం తెలుసుకుందాం. అన్ని ఇట్టు ప్రజలాడేడు భక్తియుక్తం మధురం మంజులాలాపంబులు కన్నా కళాపములుగా అవతరించి కరుణావలోకంబులు వర్షించుతూ హర్షించుతూ తన రాక విని మహానురాగమ్మున సంరంభ వేగమ్ముల మజ్జన భోజన శైనాది కృత్యంబులొల్లక ఉగ్రసే అక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ చారుధేష్ణ గద ప్రముఖ యదు కుంజర త్వరగా రథారూఢులై దికుంజర సన్నిభంబైన ఒక్క కుంజరము ముందట నిడుకొని సూత మాగధ నర్తక వంది సందోహంబుల మంగళ భాషణంబులను భూసురాశీర్వ వేద ఘోషంబులను వేణు బేరీ పటహ శంఖ కాహళ ద్వానంబులును రథారూఢ విభూషణ భూషిత వార యువతి గానములను అసమానంబులై చలంగా ఎదుర్కొని యథోచిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ మందహాస సందర్శనాది విధానముల బహుమానములు చేసి వారలు తాను భుజగేంద్ర పాలితంపైన భోగవతి నగరంబు చందమున స్వసమాన బల యదు భోజ దాశార్హ కుకురాంధక కుష్టి వీరపాలితంబును సకల కాల సంపద్యమానాంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫల మంజరీ పుంజ భార వినమిత లతా పాద పరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాషితంబును వనాంతరాల రసాల సాల శాకాంకుర ఖాదన క్షుణ కషాయ కంఠ కలకంఠ మిథున కోలాహల వలరసాస్వాద పరిపూర్ణ శారిక కీర కుల కలకల కలహార
పుష్ప మకరందపాన పరవశ భృంగి కదంబ ఝంకార సరోవర కనక కమల మృదుల కాండ ఖండ స్వీకారమత్త వరటాయత్త కలహంస నివ క్రేంకారా సహితంబును మహోన్నత సౌదజాల రంధ్ర నిర్గత కర్పూర ధూమపటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంతి సముధూత పింఛన నర్తన ప్రవర్తమాన మత్తమయూర కేకారవ మహితంబును నానారూప తోరణ ధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధ తారకాగ్రహ ప్రకాశంబును ముక్తాఫల విరచితం రంగవల్లి కాలంకృత మందిర ద్వార దేహేళి వేదికా ప్రదేశంబును ఘనసార గంధసార కస్తూరిక సంవాసిత వణిగేహ గేహళి నికర కనక గళంతిగా వికీర్యమాణ శైలిలధారా సంసిక్త విపణి మార్గంబును ప్రతి నివాస బహిరంగణ సమర్పిత రసాల దండ ఫల కుసుమ గంధాక్షత ధూప దీప రత్నాంబరాది వివిధోపహార వర్గంబును ప్రవాళ నీల మరకత వజ్ర వైఢూర్య నిర్మిత గోపురాఠాలకంబును విభవ నిర్జిత మహేంద్ర నగరాలకంబును అయినటువంటి పురవరంబును ప్రవేశించి రాజమార్గంబును వచ్చు సమయమున భావము. ఈ విధంగా ద్వారకానగర ప్రజలు పలుకుతున్నటువంటి భక్తి బంధురమైన మధుర మంజులాపాలు వీణులు బిందుగా వింటూ కరుణతో ఆర్ద్రాలైన కడకంటి చూపులను మురిపిస్తూ తన ఆగమనం విని మిక్కిలి అనురాగంతో సంభ్రమ వేగంతో స్నాన భోజన శయనాది నిత్యకృత్యాలు కూడా పరిచయించి ఉగ్రసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు మున్నగు పెద్దలు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, గదుడు మొదలైన యదువీరులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు అధిరోహించిన వారై ఐరావతం వంటి ఒక భద్రగజాన్ని ముందుంచుకొని సూతులు, నటులు, నర్తకులు, వంద్యమాగధులు మొదలైన వారి మంగళ భాషణాలతో, భూసురోత్తమల ఆశీర్వాద వేద నినాదాలతో వీణ, వేణువు, నగార, తప్పెట, శంఖం, బాక మొదలైనటువంటి వాద్యధనులతో నానాలంకారాలు ధరించి రథాలపై కూర్చున్న వారకాంతల కమనీయ గానాలతో ఎదురు వచ్చారు. వారందరినీ శ్రీకృష్ణుడు వందనాలతో, అభివాదాలతో, కౌగిలింతలతో, కరస్పర్శలతో యథోచితంగా గౌరవించాడు. వారితో కూడిన మధుర నాగరాజులచే పరిపాలింపబడి భోగవతీ నగరముల తనంతటి బల సంపన్నులైనటువంటి యదు, భోజ, అశార్క, కుకుర, అంధక, వృష్టి వీరుల చేత సంరక్షింపబడుతున్న ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు. ఆ మహానగరం ఎల్ల కాలమునందు కోకొల్లలుగా ఉండే అంకురాలతో, పల్లవాలతో, కోరకాలతో, కుట్మలాలతో, కుసుమాలతో, పండ్ల గుత్తులతో, వంగిన లతాల యొక్క సమూహాలతో విరాజిల్లే ఉద్యానవనాలతో, ఉపవనాలతో, క్రీడావనాలతో, ప్రమద వనాలతో ప్రకాశిస్తున్నది. ఆ వనాల నడుమ ఉన్న బాలరసాల నవ పల్లవాలను కొరికి కషాయ కంఠులైన కలకంఠ దంపతుల కుహూ నినాదాలతో ఫలరసాలను సంతృప్తిగా ఆస్వాదించిన గోరువంకల, చిలుకల, కలకల ధ్వనులతో వికసించినటువంటి కలువ పువ్వుల్లోని మకరందాన్ని పానం చేసి పరవశించిన తుమ్మెద దంపతుల కమ్మని జంకారాలతోనూ సరస్సుల్లో బంగారు తామరత్వంల తునగలు తిని మైమరచి కలహంస దంపతుల క్రేంకారాలతోనూ కూడి ఉన్నది. మహోన్నతాలైన మేడల గవాక్షాలలో నుంచి బయలు వెళ్ళినటువంటి కర్పూర ధూపాలు, అగరు ధూమాలు చూసి నీల మేఘాలనే భ్రాంతితో వడులు తెలియక పింఛాలు విప్పి నాట్యాలు చేస్తున్న మొత్తం మమ్మూరాల కేకారావాలతో నిండి ఉంది. ఆ నగరంలోని నానా విధాలైన మకర తోరణాలతో, విజయ ధ్వజాలతో, వైజయంతికలతో ఆకాశంలోని నక్షత్ర గ్రహ మండలాల ప్రకాశాలు నిరుద్ధములవుతున్నాయి. మంచి ముత్యాలతో కూర్చున్న రంగవల్లికలతో అలంకరింపబడ్డ మందిర ద్వారాలు, గడప గడపలు అలాగే వేదికలు ప్రకాశిస్తున్నాయి. కర్పూరం, చందనం, కస్తూరి పరిమళించే వర్తకుల గృహాల ద్వారబంధాలు, బంగారు కల్లాపి
గిన్నెలతో జల్లుమని జల్లుతున్నటువంటి నీటి జల్లులతో బాగా దర్శన రాజమార్గాలు, మంగళాక్షతలు, ధూపదీపాలు, రత్నాంబరాలు మొదలైన నానా విధాల కానుకలు కనువిందు కావిస్తున్నాయి. పగడాలతో, నీలాలతో, పచ్చలతో, వజ్ర వైఢూర్యాలతో నింపబడ గోపురాలు, చంద్రశాలలు అంతటా ప్రకాశిస్తున్నాయి. తన మహావైభవంతో ఆ పట్టణం మహేంద్రుని స్వర్గపట్టణం అమరావతిని కుబేరుని అలకా పట్టణాన్ని తిరస్కరిస్తున్నట్లున్నది. ఇటువంటి ద్వారకా నగరాన్ని ప్రవేశించి శ్రీకృష్ణుడు రాజమార్గం వెంట వస్తున్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.